శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సంగీతం గారు సోమొకటిది సోకొకటిది సినిమా తీస్తూ ప్రభాకర్ కోసం కవర్ చేశారు కమల్ హాసన్ పక్కన హీరోయిన్గా చేస్తే ఎవరో చెప్పారట దాంట్లో కమల్ హాసన్ అక్కడ చిన్న క్యారెక్టర్ అయి ఉంటుంది, అది ఏది లేదు అని ఎవరో చెప్పారంట. అసలు రెస్పాన్స్ ఇవ్వాల, వదులుకున్నారు సినిమా. ఆ తర్వాత సినిమా చూసిన తర్వాత అయ్యో ఎందుకు వదులుకున్నానని చెప్పారు. ఈ మిస్కాల్కులేషన్స్ ఉన్నాయి వీడికి. ఆ తర్వాత ఇంకో సినిమా కూడా ఎవరేం చెప్తే అది క్యారీఅవుట్ అయిపోయి ఇదైపోవటం. తర్వాత పరుచూరు బ్రదర్స్ ప్రభాకర్ కోసం క్యారెక్టర్ రాసి సోమన్ బాబు పక్కన ఫోన్ చేశారు ప్రభాకర్కి, నేను ఇలా కథ రాశాను, అందులో నీ క్యారెక్టర్ ఉంది, సోమన్ బాబు గారు పక్కన ఇచ్చేస్తున్నానంటే నేను అమెరికాలో ఉన్నాను కదా సార్. అది ఏంటమ్మా నువ్వు ఏది చెప్పినా కూడా ఎప్పుడు చూసినా ఏదో అవైలబుల్ డ్యాన్స్ గిన్స్ అంటావు నువ్వు. ఇలాగైతే నీకు మంచి సినిమాలు లిస్టులో లేకుండా పోతాయమ్మా అని చెప్పి కేకలేశారంట. సరే నేను నృత్య ప్రదర్శనకు వచ్చాను సార్, సరే అమ్మా నీ ఇష్టం అని చెప్పేశారు. తర్వాత అది ఇలా ఇలాగ సినిమాలు ఇంకో 2-3 ఇన్సిడెంట్లు ఉన్నాయి ఇవి. అది చెప్పక్కల ఒకే టైప్ ఆఫ్ ఇన్సిడెంట్లు. అంటే సినిమా పాత్ర ఒకవేళ ఎవరైనా చెప్పారనుకోండి చిన్న పాత్రని, అది దర్శకుడినో లేకపోతే నిర్మాతను ఎవరినో క్లారిఫై చేసుకోవాలి. ఎవరో చెప్పింది విని సినిమాలు వదులుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ప్రభు గారికి. అట్లా దాదాపు 10 సినిమాలు పోయినాయి. ఈవిడ ఎవరో చెప్పింది అంత పెద్ద క్యారెక్టర్ కాదు, మంచి క్యారెక్టర్ కాదని. ఆ సినిమా చూసిన తర్వాత ఆ సంగీతంగా నువ్వు స్పెషల్గా పిలిచి సినిమా ప్రొజెక్షన్ వేసాడంట ఆయన, సొమ్మొకటి సోమొకటి. ఇప్పుడు ఏమంటామన్నారు, సారీ సార్ నేను ఇదని నమస్కారం పెట్టి ఇది నేను ఇచ్చాను, అందుకేనమ్మా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఎవరు పిలుస్తున్నారు ఏమిటనేది. సంగీతం గారు అంటే గొప్ప డైరెక్టర్ కదా ఆయన. ఆర్ నారాయణ మూర్తితో కూడా వేగు చుక్కలని సెకండ్ ఇన్నింగ్స్లో చేశారు, అది ఫస్ట్ ఇన్నింగ్స్ కాదు ఏమండి. ఇలాగ దాదాపుగా చాలా సినిమాలు చేస్తూ ఒక నటిగా, కానీ పోగొట్టుకున్న సినిమాలు ఎక్కువ. ఇలా ఉంటుండగా ఈ కాల్ షీట్లు వాళ్ళ చిన్నన్నయ్య చూసేవాడు, ప్రసాద్ అని చెప్పాను. అతను గంగాధర్ అంటాం మేము. ఆ గంగాధర ప్రసాద్ అనుకుంటా అతని పేరు, మేము గంగాధర్ అని పిలుస్తాం, అసలు పేరు ప్రసాద్, జి ప్రసాద్ అనుకుంటుంది. అయినప్పుడు అతను కోవిడ్లో చనిపోయాడు, డేట్ శృతి. అతను కోవిడ్లో అంటే మా అందరి దగ్గరికి వచ్చి డేట్ల గురించి మాట్లాడేవాడు ఆయన. మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటే మా దగ్గర డైరెక్టర్ గారి దగ్గర మాట్లాడడానికి ఆయనే వచ్చేవాడు. ఆయన కోవిడ్ అటాక్ అయ్యి చనిపోయాడు. చనిపోయిన తర్వాత పెద్దన్న సురేంద్ర అనేవాడు అతను చూసుకుంటూ ఉన్నారు డేట్లు చూసుకుంటూ. ఒకసారి ఆయన ఎక్కడికో బయటకు వెళ్ళాల్సి వచ్చింది. బయటకు వెళ్ళాల్సి వచ్చి ఒక మేనేజర్ని పెట్టి వెళ్ళాడు డేట్స్ చూసుకో ఆయన. ఆ మేనేజర్ ఏం చేశాడు, ఎవరు అడిగితే వాళ్ళకి డేట్స్ ఇచ్చేసి ఒకేసారి 3 భాషల్లో వాళ్ళకి ఒకే డేట్లు ఇచ్చేసాడు. మొత్తం రప్చర్ అయిపోయింది. రప్చర్ అయిపోయి కేసు పంచాయతీ గురుగారి దగ్గరికి వచ్చింది. గురుగారి దగ్గరికి వస్తే గురుగారు ఫోన్ చేసి, ఏంటమ్మా ప్రొడ్యూసర్లు ఏమనుకుంటున్నావు, వెళ్ళకూడదు అనుకుంటున్నావు నువ్వు, డేట్లు ఎవరికి పడితే వాళ్ళకి ఒకే డేట్లు అందరికీ ఇచ్చేస్తున్నావు నువ్వు, వాళ్ళు ఎంత కష్టపడితే షెడ్యూల్ వేసుకుంటారు వాళ్ళు, నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి కేకలేశారు. అప్పుడు జరిగింది తెలుసుకుని మేనేజర్, ఇది జరిగింది ఇదండి సార్ నన్ను క్షమించండి అని చెప్పేసి నేను ఇలా అని చెప్తే, అప్పుడు ఆయన కన్విన్స్ అయ్యి ప్రొడ్యూసర్స్కి ఫోన్ చేసి మీరు ఇలా ప్లాన్ చేసుకోండి ఈ డేట్స్లో అని చెప్పేసి ఆయనే ప్లాన్ చేసి ఇచ్చారు. ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగింది. సరే ఇలాగ సినిమాల్లో జీవితం జరుగుతుంది. సినిమాల గ్యాప్ నృత్యాన్ని మాత్రం ఆవిడ వదిలిపెట్టలేదు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ నృత్య ప్రదర్శనలు మెడ్రాస్లో కానివ్వండి, ఒకవేళ టైం చూసుకుని ఆంధ్రాలో కానివ్వండి, ఎక్కడ నృత్య ప్రదర్శనలు అమెరికాలో కానివ్వండి ఇస్తూ వచ్చారు. అంటే సినిమాలు తగ్గించుకున్న తర్వాత ఇంకా ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చారు ఆవిడ. సినిమాలు రిలాక్స్ అయిన తర్వాత, అంటే కొన్ని క్యారెక్టర్లు రావు కదండి, ఎలాగో ఇప్పుడు ఎమర్జీ అవుతూ ఉంటారు కదా కొత్త హీరోయిన్లు, బాంబే నుంచి వాళ్ళు వస్తున్నారు కదా, అప్పుడు కొన్ని క్యారెక్టర్లు తగ్గినప్పుడు ఇది. అలాగే ఖైదీ సినిమాలో కూడా సంగీతం వేయాల్సిన క్యారెక్టర్ ప్రభని అడిగారు చిరంజీవి అక్కగా, అది కూడా మిస్ అయింది. ఆ క్యారెక్టర్ అటాచ్ చేయకూడదు అని అంటారు. మరి ఆ క్యారెక్టర్ ఎంత మంచి క్యారెక్టర్, చిరంజీవి అక్క క్యారెక్టర్. నూతన ప్రసాద్ మోసం చేస్తే ఆ పగ తీర్చుకునే మోటివేషన్ క్యారెక్టర్.
సో ఇట్లాంటివి చాలా జరిగినాయటండి. అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను. ఓకే ఓకే అంటే ఒక అవగాహన లేక ఏదో ఎవరో చెప్తే ఏదో క్యారీ అవుట్ అయిపోయి మనం చేయకూడదు అనేది మనకు మనమే ప్రూవ్ చేసుకోవాలనే దానికి ఒక ఉదాహరణ. రైట్ ఎవరైనా సరే ఆర్టిస్ట్ కానివ్వండి, మనం కానివ్వండి, మనకు ఎదుటివాడి గురించి మనతో ఎవరైనా చెప్పారనుకోండి, సపోజ్ మనం వెంటనే విని క్యారీ అవుట్ అయిపోకూడదు, క్లారిఫై చేసుకోవాలి. రైట్ ఊరికే ఈ ఈ చెప్పుకుంటున్నప్పుడు మనం ఇలాంటివి మాట్లాడుకోవాలి. రైట్ ఏమండి, ఇక పర్సనల్ విషయానికి వస్తే ఈవిడ వివాహం 1990 ప్రాంతంలో తెనాలికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీరు రమేష్ గారితో వివాహం జరిగింది. ఓకే అక్కడ తెనాలి వాళ్ళనే మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. మీరు తెనాలి, మా తెనాలి పెళ్లి చేసుకుని అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటాను, వ్యాపారాలు కూడా చేస్తారు అనుకుంటా. ఓకే అమెరికాలో బాగా అయింది. ఒక కొడుకు పుట్టిన తర్వాత 89లోనో 90లోనో అయిందండి. అది 99 కల్లా ఆయన పాపం సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అయ్యో పెళ్ళైన కొంతకాలం 11 ఏళ్ళకి పోయారు. 88లో పెళ్ళయింది. 88లో పెళ్ళైతే 99లో పోయారు ఆయన. అంటే దాదాపుగా 11 సంవత్సరాలు కాపురం చేశారు అంతే. నిండు జీవితం అలాగ అర్ధాంతరంగా ముగిసింది. కొంచెం అయిన తర్వాత అంతకుముందు ప్రభాస్కి తల్లిగా కూడా చేశారు ఆవిడ, రాఘవేంద్ర అనే సినిమాలో. ఫస్ట్ సినిమా అనుకుంటా, ఫస్ట్ సినిమా కాదు, ఫస్ట్ సినిమా ఈశ్వరు. రాఘవేంద్రలో తల్లిగా చేశారు ఆవిడ, రాఘవేంద్ర అనే సినిమాలో ప్రభాస్. రైట్ ఏమండి, సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిన తర్వాత తేజ సినిమా లక్ష్మీ కళ్యాణం, తర్వాత బాలకృష్ణ సినిమా ఊ కొడతారు ఉలిక్కి పడతారా అని కూడా చేశారు. నారాయణమూర్తి వేగు చుక్కలు, ఇలాంటి కొన్ని సినిమాలు చేశారు. కొన్ని పేర్లు లేవు కానీ నా దగ్గర కొన్ని సినిమాలు చేశారు. దాదాపుగా ఎక్కడ అవకాశం వచ్చినా ఆవిడ చేయటం మొదలుపెట్టారు. ఇంచేతంటే అలా ఉండటం వల్ల ఇప్పుడు కొడుకేమో ఎక్కడో చదువుతున్నాడు, చదివిస్తున్నారు ఆవిడ. చదివిస్తుంటే మరి ఆవిడ చదివించడానికి కావాలి కదా, సర్వైవ్ కావాలి కదా, ఎలాగైనా ఎంతున్నా కూడా, ఎంత భర్త ఎంత ఇచ్చేసినా కూడా సర్వైవల్ కావాలి. కాబట్టి ఆవిడ పని చేస్తూనే ఆవిడ కొడుకుని పెద్దవాడిని చేశారు. ఈ మధ్యనే పెళ్లి కూడా చేశారు. మంచి తిరుపతి కూడా వెళ్ళొచ్చారు అప్పుడు. ఏమండి, ఇది అయిన తర్వాత ఒకసారి ఏం జరిగిందంటేనండి, ఈ ప్రభ గారి ఇది చూసి రామారావు గారికి అభిమానం ఎక్కువ. ప్రభ గారు అంటే కళాకారులు అంటే ఎక్కువ ఆయనకి బాగా ఇది కదా. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆవిడ్ని రమ్మని ఆహ్వానించారు. అంచేత మొహమాట కొద్దీ నేను రాలేను సార్, నాకు నృత్య ప్రదర్శనలు అయినాయి, నేను నాట్యం మీద బాగా ఇచ్చేసుకుంటున్నాను, ఆ ప్రదర్శన లేకపోతే నేను లేని ప్రచారాలు పొలిటికల్గా నేను రాలేనండి చెప్పింది. పోనీ ప్రచారం చేయండి అన్నాడు ఆయన. దానికి కూడా ఏ ప్రోగ్రామ్స్ ఎట్లుంటాయో తెలుసు, మళ్ళీ మీకు కోపం వస్తుంది. ప్రచారానికి రావలేదనుకోండి మళ్ళీ కోపం వస్తుంది. ఏ ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఎలా ఫిక్స్ అవుతారో తెలియదు. గ్రూప్ను ఆధారపడింది. నా వెనకాల కొంచెంమంది నమ్ముకుని ఉన్నారు, నా నాట్యం గ్రూపు, అందుకని వినయంగా చెప్పింది. ఇలా ఉండగా కృష్ణ గారు ఒకసారి ఒక సాంగ్ చేసి పెట్టాలమని ఫోన్ చేశారు. ఎవరికి? ప్రభ గారికి. ఆ సాంగ్ షూట్ చేశారు. దాన్ని ఇందిరాగాంధీ మీద బేస్ చేసి తీశారు. ఓహో, అది గొప్పగా బాగుంది, ఏదైనా సినిమాలో అనుకుంది ఈవిడ. చేస్తున్న నూతన్ ప్రసాద్ చూశాడు. అది చూసి చాలామంది చూశారు. అది నూతన్ ప్రసాద్ చూస్తే అది ఏమైందంటే, ఏంటమ్మా నువ్వు ఈ సాంగ్ చేసావు అన్నారు. ఆయనకి తెలుసు మొత్తం, ఈ రామారావు గారు టీడీపీకి పిలిచారని ఈవిడ ఇచ్చేసిందని. నువ్వేమో టీడీపీకి ఏమో వెళ్ళనన్నావు, ప్రచారం చేయనన్నావు, మరి ఇప్పుడు కాంగ్రెస్ చేసావేంటి అన్నట్ట. కాంగ్రెస్ నేనెక్కడ చేశాను సార్ అన్నట్ట. అదేనమ్మా నువ్వు సాంగ్ చేసావు కదా ఇందిరాగాంధీని పొగుడుతూ ఇది అన్నాడు. అరే అది అలా అనుకోలేదు సార్, నేను ఏదో సినిమాకి అనుకున్నాను, నేను అంది, గెస్ట్ అనుకున్నాను అన్నారు. గొప్ప అని చేసావమ్మా అని. ఆ తర్వాత బాలకృష్ణ గారు కొంతకాలం అసలు మాట్లాడలేదండి వీటితో, కోపంతో. ఇలాగ సరే సారీ చెప్పుకుంది ఆవిడ, వెళ్ళి జరిగిందంతా చెప్పి నాకు తెలియదు సార్ అని చెప్పుకుంది. అప్పుడు తండ్రి గారు లేరు కదా, ఆ తర్వాత వెళ్ళిపోయారు కదా. అది అంటే రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఇది వచ్చింది. ఇది క్లారిఫై అయింది బాలకృష్ణ గారికి. ఆ తర్వాత నార్మల్గానే ఉన్నారు ఆయన. అదే ఈ ఊ కొడతారాలో కూడా చాలా ముభావంగా ఉండేవారంట ఆయన ఆ సినిమాలో. అది మోహన్ బాబు సినిమాది, ఆయన గెస్ట్ అనుకుంటుంది. ఏమండి, ఇలా అయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ తోటి ముగిస్తాను నేను. ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే, ఈవిడ లైఫ్లో ఈ కాలం పిల్లలు అనే సినిమా లక్ష్మీదీపక్ గారి దర్శకత్వంలో జరుగుతుంది. దేవదాస్ కనకాల గారు,
రామకృష్ణ గారు హీరో. ఓపెన్ టాప్ కారులో వీళ్ళందరూ వెళ్తున్నారు. ఏదో సిచ్యువేషన్ వచ్చి స్పీడ్గా నడపాల్సి వచ్చింది ఆ కారు, ఓపెన్ టాప్ కారు. వీడు నుంచుని ప్రభాకర్ నుంచుని ఉంటారు. ఆ చేస్తుంటే ఒకసారి ఆ స్పీడ్గా వచ్చేటప్పుడు బ్యాలెన్స్ తప్పి టపాలమంతా మొత్తం కారు తిరగబడిపోయింది. అందులో కాళ్ళు ఇరిగిపోయి ఆ రేడియేటర్లో వాటర్ లేదండి, హాట్ వాటర్ కాళ్ళ మీద పడిపోయి కాలిపోయింది. అయ్యో. అతను బయటకు తీసి హాస్పిటల్కి తీసుకెళ్తే దాదాపుగా 3 months అండి ట్రీట్మెంట్ అయ్యి. నేను అదే ఇప్పుడు మయూర్లో ఆవిడ కాళ్ళు ఇరిగితే ఎలా ఫీల్ అవుతారు, అలాగా నా నాట్యం పోయింది అని బెడ్ మీద ఉండగా చాలా ఆలోచిస్తూ డాక్టర్ గారిని బతిమాలిన, సార్ నేను నాట్యం మాత్రం వదులుకోలేనండి, నన్ను ఎలాగైనా బాగు చేయించండి, కాళ్ళు ఎలాగైనా బాగు చేయించండి, ఎంత ఇదైనా పర్వాలేదు, ఖర్చైనా పర్వాలేదు అంటూ బతిమాలుకుంది. ఆ తర్వాత వాళ్ళు శ్రద్ధ వహించి ట్రీట్మెంట్ చేసి కాళ్ళు పనికొచ్చేటట్టు చేశారు. ఇచ్చేద్దరు సగం కాలింది కదా, ఈ నలిగిపోయి ఇదే ప్రెషర్ వచ్చి ఇదైందనమాట. తర్వాత ఇది కాలటం అంటే లోపల మచ్చలు ఉంటాయి తప్ప తర్వాత కవర్ అయిపోద్ది స్కిన్కి సంబంధించిన వాడతారు అవి. అలా వాడి చేశారు. ఆ తర్వాత దేశ విదేశాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చింది ఆవిడ. ఈ సినిమాలు మీద కాన్సన్ట్రేషన్ లేకుండా మొత్తం డ్యాన్స్ మీద ఇచ్చేసుకుంటూ ఇప్పుడు కొడుకు పెళ్లి చేసి హ్యాపీగా ఆవిడ ఇప్పుడు లివింగ్ లెజెండ్ లాగా కూర్చున్నారు ఆవిడ ప్రభగారు. అంటే ప్రభగారి జీవితంలో ఇలా ఇన్ని మలుపులు ఇవి ఉన్నాయన్నమాట. ప్రభగారికి మాక్సిమం ఎక్కడ కూడా కష్టాలు దాదాపుగా 125-130 సినిమాలు చేశారండి టోటల్గా, అన్ని సపోర్టింగ్ క్యారెక్టర్లు అన్ని లాంగ్వేజ్లు కలిపి ప్రభగారు ఇచ్చేశారు. ఇది ప్రభగారి జీవితం. ఒకటే ప్రభగారి లైఫ్లో హస్బెండ్ మరణించడం తప్ప అంటే కానీ ఒకటండి జరిగింది, సాఫీగా జరిగింది. భర్త దగ్గర నుంచి కూడా ఏమీ ఇది లేదు, చాలా హ్యాపీయెస్ట్ ఫ్యామిలీగా వాళ్ళు ఫారెన్లో ఉన్నారు కొంతకాలం. అంచేత చాలా బాగా జరిగింది. ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా తండ్రిలాగే ఉంటాడు, బాగుంటాడు కుర్రాడు కూడా. పెళ్లి చేశారు ఈ మధ్యనే, అక్కడెక్కడో చేశారు అది ప్యాలెస్లో. ఇక్కడ నాకు డౌట్ అండి, ఎన్టీఆర్ గారు దుర్యోధనుడు క్యారెక్టర్ వేసినప్పుడు ఈ సాంగ్ పెట్టారు కదా, అసలు అది అంటే ఆయనకే సాధ్యం? ఇంకా అసలు ఎవరో ఒప్పుకోలేదు. దుర్యోధనుడికి ఎలా సాంగ్ పెడతారు అని నారాయణ రెడ్డి గారిని పిలిచి ఆయన ఇలా మేము అనుకున్నాం బ్రదర్ అంటే మీరు ఏమనుకున్నా నారాయణ రెడ్డి గారు రాశారు. అప్పుడు అసలు చిత్రం అనే రావడానికి కారణం ఏంటో తెలుసా, ఆయన ఇది చిత్రంగా ఉంది ఈ సిచ్యువేషన్ లో అది చిత్రం, బళ్ళారే విచిత్రం, ఈ సిచ్యువేషనే చిత్రం, అది దానికి లింక్ అయింది అనమాట. నారాయణ రెడ్డి గారు మనసులో పుట్టిన మాటలు ఇవి. అర్థం కాలే, పల్లవికి ఇన్స్పిరేషన్ ఆయన సిచ్యువేషనే. రామారావు గారు ఆలోచించిన విధానం, భానుమతికి దుర్యోధుడికి ఇది పెట్టాం ఎలా ఉంది బ్రదర్ అన్నారు. చాలా మంది దెబ్బతిన్నారు ఆయన దగ్గర, కొంచెం నెగిటివ్ గా మాట్లాడి దెబ్బతిన్నారు. కానీ అది సూపర్ హిట్ అండి, అది అసలు ఇప్పటికీ తర్వాత ప్రాణం పోశారు ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు ఆ వాయిస్ కి. అందులో ఆయన చెప్పుకోవాల్సింది మనం ఖచ్చితంగా బాలు గారండి. అసలు మనం చెప్పుకున్నా కానీ తర్వాత అసలు ఆయన ఏ పాత్రకి ఎలా కావాలనేది అది మోల్డ్ చేసి ఆర్టిస్టులు ఇప్పుడు పాట ఇచ్చి రాగానే పాట ఇచ్చేసి ఇదండి ఎలా పాడాలండి అని చెప్పేసి పాడేస్తూ ఉంటారు. ఆయన డీప్గా వెళ్తారు. అసలు పాత్ర ఏమిటి, పాత్ర ఔచిత్యం ఏమిటి, ఆ పాత్ర మాట్లాడే విధానం ఏమిటి, ఇన్ని ఆలోచించే గాయకుడు ఇప్పుడు ఒక ఘంటసాల గారు ముందు, తర్వాత బాలు గారు, అంతటి పాటకి ప్రాణం పోసిన వ్యక్తులు వీళ్ళేనండి. అంచేత అలాగే మాధవ పెద్ది గారు వివాహ భోజనంబు ఇలాంటి వాళ్ళండి. అసలు బాలు గారు అసలు ఆ రికార్డు అండి, ఆయన ప్రాణం అండి ఆ పాటకి. ఆయన ఎన్ని పాటలు పాడినా ఆ పాటకి హైలైట్. అంచేత ఇవాళ ఎవరున్నారు సార్ అది. అంచేత ఇన్ని విషయాలు ఆధారపడిన ఒక చిత్రం రాయడానికి, ఒక ఇది చేయటానికి ఆయన ఇచ్చేదంటే రామారావు గారిలో గురించి ఇంకోటి చెప్పుకోవాలంటే ప్రతి పాత్రని ఆయన హీరో చేశాడు ఆయన. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పాత్రని హీరో చేశాడు. కర్ణుని హీరో చేశాడు ఆయన, దుర్యోధనుని హీరో చేశాడు,
రావణాసుడిని హీరోగా చేశారు ఆయన, అవును. ఏమండి. అవును. అలాగే అసలు ద్రౌపది క్యారెక్టర్ కూడా ఒక విధంగా ఇంకో విధంగా ట్రీట్ చేశారు ఆయన. ఉమ్. అంచేత డీప్గా వెళ్ళి ఎందుకు చేయకూడదు మనం అని, పురాణాలు కదండి మనం, అవును. ఎంతైనా ఇంటర్ప్రిటేషన్ ఔచిత్యం దెబ్బతినకుండా ఏమైనా చేయొచ్చు అనే దానికి ఉదాహరణ రామారావు గారు. రైట్. పౌరాణికాల అథెంటికేషన్గా అంటే ఆయన ఎన్ని పురాణాలు చర్చించారండి ఆయన. అవును. అంతకంటే ఇదేముంది. సో ప్రభ గారు విషయానికి వస్తే ఈవిడ హ్యాపీగా ఉన్నారండి ఇప్పుడు. ఆ, ఆవిడ కొడుకు పెళ్లి చేసి అందరి మధ్యన ఇండస్ట్రీ తరపున అందరినీ పిలుచుకుని తన కొడుకుని హ్యాపీగా పెళ్లి చేసి సుఖంగా ఉన్నారు ఫ్యామిలీతో, కొడుకు కోడలతోటి హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఆవిడ. ఏదైనా పాత్ర వస్తే ఆవిడ చేస్తారు, ఆవిడ ఇదేం లేదు, అదే. బాగానే ఉన్నారు ఆవిడ.